ఛానల్ ఇంగ్లీష్ మీడియం అఫీషియల్. తెలుగులో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ఏ విధంగా ఈజీగా ట్రాన్స్లేట్ చేయవచ్చో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ సెంటెన్స్ ఒకసారి చదువుదాం. రాయ్పూర్ విమానంలో ఊహించని సమస్య ఎదురైంది. ఎదురైంది అని అంటే తలెత్తింది లేదా జరిగింది, ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సో మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే ఫస్ట్ రాసే పదాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే వర్బ్ని గుర్తుపట్టాలి ముందుగా. ఎదురైంది అంటే ఇది పనిని తెలియజేస్తుంది కాబట్టి ఇది వర్బ్ అన్నమాట. సో దీని మీద మనం ఒక క్వశ్చన్ వేయాలి. ఎదురైంది అని అంటే మనుషులైతే కారు కదా, మనుషులైతే ఎదురయ్యారు అని చెప్పేవాళ్ళం. సో ఎదురైంది అని అంటే దీని మీద ఎలా క్వశ్చన్ చేయవచ్చు అంటే ఏమి ఎదురైంది అని క్వశ్చన్ చేయాలి. ఏమి ఎదురైంది అని క్వశ్చన్ చేయాలి. సో ఏమి ఎదురైంది అని క్వశ్చన్ చేస్తే ఏ ఆన్సర్ అయితే వస్తుందో అది ఫస్ట్ రాసే పదం అన్నమాట. సో ఏమని క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం? ఏమి ఎదురైంది, ఏమి ఎదురైంది అని క్వశ్చన్ చేయాలి. ఈ క్వశ్చన్కి ఏ ఆన్సర్ వస్తే అది ఫస్ట్ రాసే పదంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఎదురయ్యారు అని ఉందని అనుకోండి, అప్పుడు మనుషుల్ని మాత్రమే ఎదురయ్యారు అని అంటాం కాబట్టి అప్పుడు మనం ఎలా క్వశ్చన్ చేయవచ్చు అంటే ఎవరు అని క్వశ్చన్ చేయాలి. ఎవరు ఎదురయ్యారు అని క్వశ్చన్ చేయాలి. ఈ రెండు పదాల ద్వారా మాత్రమే మనం ఫస్ట్ రాసే పదాన్ని తెలుసుకోగలుగుతాం. ఎవరు ఎదురయ్యారు, మరి ఇక్కడ ఎదురైంది అని ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎవరు అనేది కరెక్ట్ కాదు. ఏమి ఎదురయ్యింది అనేది మాత్రమే కరెక్ట్. సో ఇప్పుడు దీనికి ఏ ఆన్సర్ వస్తే ఆ ఆన్సర్ వచ్చిన పదమే ఫస్ట్ రాయాలన్నమాట. ఏమి ఎదురైంది? ఊహించని సమస్య. ఏమి ఎదురైందంటే ఊహించని సమస్య అని ఇక్కడ ఉంది. సో ఇది ఫస్ట్ రాసే పదం అన్నమాట. మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఫస్ట్ దీన్ని రాయాలి. కాబట్టి దీన్ని మనం నంబర్ 1 ఇచ్చి గుర్తుపెట్టుకుందాం. ఊహించని సమస్య. రైట్. ఇప్పుడు దీని మీద మరొక క్వశ్చన్ వేయాలి. ఊహించని సమస్య ఏమైంది లేదా ఏం జరిగింది అని క్వశ్చన్ వేయాలి. ఏమైంది లేదా ఏం జరిగింది అని క్వశ్చన్ వేయాలి. అప్పుడు ఏ ఆన్సర్ వస్తే అది రెండవ పదంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఊహించని సమస్య ఏం జరిగింది. ఏం ఆన్సర్ ఉంది? ఎదురైంది అనే ఆన్సర్ ఉంది. ఎదురైంది అనే ఆన్సర్ ఉంది. సో దీనిని రెండవ నంబర్తో గుర్తుపెట్టుకొని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు రెండవ పదంగా రాయాలి. రెండవ నంబర్తో గుర్తుపెట్టుకొని రెండవ పదంగా రాయాలి. ఇప్పుడు దీని మీద మళ్ళీ మరొక క్వశ్చన్ వేసుకుందాం. ఇక్కడి నుంచి చాలా క్వశ్చన్స్ వేయాలి. ఎదురైంది, ఏం ఎదురైంది, ఎక్కడ ఎదురైంది, ఎప్పుడు ఎదురైంది, ఎందుకు ఎదురైంది, ఎలా ఎదురైంది, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తే మనకు ఏదో ఒకదానికి ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ వచ్చినటువంటి పదాన్నే మూడవ పదంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఎదురైంది? రాయ్పూర్ విమానంలో ఎదురైంది. రాయ్పూర్ విమానంలో ఎదురైంది. ఓకే. ఇది ఆన్సర్ ఉందన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఇది మూడవ పదం అవుతుంది. సో ఇక్కడ లో అనేటటువంటి ఒక అక్షరం ఉంది చూడండి చివరిలో. ఇది ప్రిపోజిషన్ అన్నమాట. ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఇది ప్రిపోజిషన్ అవుతుంది. సో దీనిని ఈ లో అనేటటువంటి దీనిని మనం దీనికి సెపరేట్ నెంబర్ ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోయినప్పటికీ దీనిని ఫస్ట్ రాసి విమానం, రాయ్పూర్ విమానం అనేది తర్వాత రాయాలి. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది ఏంటిది? ఊహించని సమస్య. ఊహించని సమస్య అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం. సో మనం యాన్తో చెప్పాలి. యాన్ అన్ఎక్స్పెక్టెడ్. ఊహించని అంటే అన్ఎక్స్పెక్టెడ్. ఊహించని అన్ఎక్స్పెక్టెడ్. సమస్య అంటే ప్రాబ్లం. యాన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం. ఏమైంది? రెండవ నెంబర్ ఏంటిది? ఎదురైంది, జరిగింది లేదా తలెత్తింది అని అంటాం. హ్యాస్ అకర్డ్. హ్యాస్ అకర్డ్. ఒకవేళ మనం అకర్డ్ అని పాస్ట్ టెన్స్లో కూడా రాయొచ్చు. కానీ ఇది రీసెంట్ ఇష్యూ కాబట్టి
మనం హ్యాస్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. హ్యాస్ అకర్డ్ అన్ అన్ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్. ఇంతవరకు 1. హ్యాస్ అకర్డ్ ఇది నంబర్ 2 రెండవ పదం. మూడవ పదం ఏంటిది? రాయపూర్ విమానంలో. లో ఫస్ట్ రాయాలి. మనం సెపరేట్ నెంబర్ ఏమి ఇవ్వలేదు. అయినా కానీ మనం ఫస్ట్ రాయాలి. లో అంటే ఇన్. ఇన్ రాయ్పూర్ ఫ్లైట్ లేదా రాయ్పూర్ ప్లేన్ అని చెప్పాలి. రాయ్పూర్ ప్లేన్. ఇది ప్లేన్ కాబట్టి ఇన్ ద రాయ్పూర్ ప్లేన్ అని చెప్పాలి ఇంకా కరెక్ట్‌గా అంటే. ఓకే. ఈ విధంగా మనం దీన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, ఎక్కువగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా సజెషన్ ఇవ్వాలని అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మనము ఇంకొక వాక్యాన్ని మీకు ఇస్తున్నాను. ఇది మీరు చేయండి. సాంకేతిక కారణంతో విమానం తలుపులు తెరుచుకోలేదు. ఈ సెంటెన్స్ మీరు రాసి కామెంట్ బాక్స్‌లో పెట్టండి. సాంకేతిక కారణంతో విమానం తలుపులు తెరుచుకోలేదు. ఓకే. ఇందులో వర్బ్ ఏంటి? తెరుచుకోలేదు అనేది వర్బ్ అనమాట. సో, దీన్ని ఆధారంగా తీసుకొని మనం ఫస్ట్ రాసే పదాన్ని గుర్తుపట్టాలి. తెరుచుకోలేదు. ఇందులో కూడా మనుషులు లేరు. కాబట్టి తెరుచుకోలేదు. ఏమి తెరుచుకోలేదు అనేదానికి ఏ ఆన్సర్ వస్తే అది ఫస్ట్ పదం అవుతుందనమాట. ఓకే. రైట్. ఈ విధంగా మనం ఇంగ్లీష్‌లోకి ఒక్కొక్క వాక్యాన్ని ట్రాన్స్‌లేట్ చేయడం నేర్చుకుందాం. ఈ ఛానల్‌కి మీ సపోర్ట్ చాలా అవసరం ఉంది. సో, షేర్ చేయండి ఎక్కువగా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.